మన శరీరంలో దేవుడు తయారు చేస్తున్నప్పుడు బయలాజికల్గా, మెడికల్గా, సైకలాజికల్గా ఒక సీక్రెట్ పెట్టాడు. ఏం తెలుసా? మన బాడీలో ఏదైనా అవయవం ఫెయిల్ అవుతే ట్రాన్స్ప్లాంట్ చేస్తారు, డోనర్స్ వస్తారు, ట్రాన్స్ప్లాంట్ చేస్తారు. కానీ ఆ ఫారెన్ బాడీని మన బాడీ ఏం చేయాలి? యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేయకపోతే ఏమవుతుందో తెలుసా? ఇది పరాయి శరీరము, ఇది పరాయి శరీరము, ఇది ఫారెన్ బాడీ అని చెప్పి దాన్ని ఏం చేస్తుంది తెలుసా? అది మొత్తానికి దాన్ని తొలగించేసుకోవడానికి దాన్ని రియాక్షన్ స్టార్ట్ అయిపోయి దాన్ని చంపే ప్రయత్నం చేస్తుంది. అందుకొరకు అక్లమటైజ్ అవ్వాలి. దయచేసి గమనించండి, ఎప్పుడైతే మన శరీరం అని గుర్తిస్తామో మన శరీరాన్ని మనం ఎప్పుడు గాయము చేసుకోము. అందుకొరకు ప్రభు అన్నాడు, స్త్రీని గాను పురుషుని గాను దేవుడు వారిని సిద్ధపరిచినప్పుడు దేవుడు నరుని తన స్వరూపమందు సృజించను, స్త్రీని గాని పురుషునిగా ఏం చేశాడు? వారిని సిద్ధపరిచాడంట. దయచేసి వినండి, స్త్రీ పురుషులు ఈ సమ్మేళనం అర్థం చేసుకుంటేనే దేవుడు అర్థమవుతాడు. దేవుని స్వరూపంలో మనము తయారు చేయబడ్డాం. అందుకొరకే దేవుడు ఎవరు అంటే సంఘానికి శిరస్సు అన్నాడు. స్త్రీ ఎవరండి? స్త్రీ ఎవరు? స్త్రీ ఎవరితో పోల్చాడు? దేవుడు శరీరంతో పోల్చాడు. ఈ శరీరము ఎప్పుడైనా సరే ఈ తలకు వ్యతిరేకంగా చేస్తుందా? చేస్తుందా అండి? ఈ తల ఎప్పుడన్నా ఈ శరీరాన్ని వ్యతిరేకంగా భావిస్తుందా? భావించదు. దయచేసి గమనించండి, ఈ శరీరము మేలు కొరకు తల ఎప్పుడు కూడా కృషి చేస్తుంటుంది. ఈ తల యొక్క మేలు కొరకు శరీరం ఎప్పుడు కూడా దానికి ప్రేమిస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఇదంతా కూడా ఒకే ఒక్క శరీరం. ఆ రీతిగా మన శరీరము, మన తల ఏ రీతిగా అయితే అనుసంధానంలో ఉంటుందో దేవుడి రీతిగా వీరిరువురిని ఏక శరీరముగా ఎప్పుడైతే మీరు భావిస్తారో, ఇఫ్ వి బోత్ ఆఫ్ యు ఆర్ వన్. ఈ చెయ్యి ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, పొరపాటున మన కంటికి తాకింది అనుకోండి, ఈ చెయ్యి తీసుకెళ్ళి ఈ చెయ్యిని కొడతామా అండి? ఎందుకు కొట్టాము? కన్ను మనదే, ఈ చెయ్యి మనదే, ఈ చెయ్యి మనదే. కొడితే ఎవరు గాయమవుతుంది? మన శరీరానికే గాయమవుతుంది. కాబట్టి ఈ రోజు నుంచి వీరిరువురు ఎవరంట? ఇరువురు ఎవరండి? ఏక శరీరం. వీరు ఏక శరీరం అన్నప్పుడు మిగతా వాళ్ళు దీని మధ్యలో దూరడానికి వీలు లేదు. ఎప్పుడైతే మిగతా వాళ్ళు దూరుతారో వైరస్ వచ్చేస్తుంది. వైరస్ వస్తే సిస్టమ్ పనిచేయదు సరిగా. కాబట్టి కంప్యూటర్లు బాగా పనిచేయాలంటే వైరస్లు రావద్దు. ఈ రోజు నుంచి వారు ఎవరండి? ఏక శరీరం. ఇప్పుడు శాంతిప్రియని అదే రీతిగా సురేష్ చేర్చుకోవాలి. సురేష్ నీకు అదే రీతిగా శాంతిప్రియ ఏం చేస్తా, ఆ శాంతిప్రియను సురేష్ ఏం చేయాలి? చేర్చుకొని. వారు ఇరువురు ఎవరంటండి? ఏక శరీరం. కాబట్టి ఏక శరీరం గుర్తిస్తే మనల్ని మనం ప్రేమించుకోమని ఎవ్వరు చెప్పాల్సిన అవసరం లే. మనల్ని మనం ప్రేమించుకోమని ఎవరు చెప్పాల్సిన అవసరం లే. అందుకని మన ఫోన్లో ఏముంటుందండి? సెల్ఫీ అని వచ్చింది. చూసుకుందే. ఎందుకు? మనల్ని మనం ప్రేమించుకోమని ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. అదే రీతిగా ఒకవేళ మన శరీరం అని గుర్తిస్తే ఆటోమేటిక్గా ఏం చేస్తాం? ప్రేమిస్తాం. కాబట్టి అట్టి ప్రేమ బిడ్డల జీవితంలో ప్రవహించును గాక. నంబర్ 1, మ్యారేజ్ ఇస్ అ మిస్టరీ, మ్యారేజ్ ఇస్ అ మిరకిల్. లాస్ట్, దేర్ ఇస్ అ మిషన్ ఇన్ ద మ్యారేజ్. వాట్ ఈస్ అ మిషన్? అందుకొరకు కొన్నిసార్లు అంటాం, మిషన్ ఏంటి, ఉద్దేశం ఏంటి, సంకల్పం ఏంటి? బైబిల్ సేస్ మ్యారేజ్ హస్ గాట్ అ మిషన్. దేవునికి ఉద్దేశం ఉంది. దేవుడు అన్నాడు సాతానుతో ప్రామిస్ చేస్తూ, ఖచ్చితంగా నీ తలను స్త్రీ సంతానము చితగొట్టబోతుంది, ఒకరోజు ఆ కార్యం జరగబోతుందని చెప్పి వివాహ వ్యవస్థ యొక్క విలువను, వాగ్దానాన్ని, సంకల్పాన్ని జ్ఞాపకం చేశాడు. ఈ సంకల్పాన్ని నీరుగార్చడానికి అపవాది వివాహ వ్యవస్థ మీదనే దాడి చేసి మొట్టమొదటి కుటుంబం మీద, మొట్టమొదటి కుమారుడు రెండవ కుమారుని హతమార్చే స్థాయికి ఉసిగొలిపాడు. దయచేసి వినండి ప్రియ సోదరి సోదరా. కానీ దేవుని చెప్పిన వాక్త నెరవేర్చడానికి దేవుడు ఆయా కాలాల్లో, ప్రతి కాలములో ఒక్కొక్క వివాహాన్ని, ఒక్కొక్క కుటుంబాన్ని జతపరుస్తూ వారిని ఏక శరీరంగా చేస్తూ ఈ వివాహం అనే వ్యవస్థలోకి తీసుకొస్తున్న ప్రతిసారి మొట్టమొదటి ఆశీర్వాదాన్ని దేవుడు నెరవేర్చాలని ఇష్టపడ్డాడు. ఆదికాండం 1